హాయ్ అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి చుక్కకూర టమాటా పన్నీర్ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఈ చుక్కకూరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని 3 సార్లు కడగాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. పన్నీర్ని ఇలా కలుపుతూ బ్రౌన్గా వచ్చేలాగా చూసుకోవాలి. పన్నీర్ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చుక్కకూర మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, అదే చుక్కకూర వేసేసి దానిపైన నుంచి కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసి 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఇలా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 3 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయినాక టమాటా మొత్తం మెత్తగానికి పప్పు గుత్తితో ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగా పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న పన్నీర్లో కొద్దిగా వాటర్ పోసి నానబెట్టాలి. కర్రీ అంత దగ్గర అయ్యాక ఈ పన్నీర్ అందులో వేసి కలుపుకోవాలి. పన్నీర్ ఎందుకు నీళ్ళలో వేసి నానబెట్టానంటే పన్నీర్ గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలని నానబెట్టాను. కర్రీ అంతా ఇలా కలుపుకున్నాక స్టవ్ సిమ్ మీద పెట్టేసుకొని 5 మినిట్స్ అయ్యాక స్టవ్ బంద్ చేసుకోవాలి. యాక్చువల్గా చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మీకు సరిపోయినంత టమాటా వేసుకోండి. ఇప్పుడు కర్రీ ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చుక్కకూర టమాటా పన్నీర్